అందరికీ నమస్కారం. ఇప్పుడే గూగుల్లో చూస్తే సైలెంట్ మూడ్తో 105 సంవత్సరాల పరిశ్రమ. డెఫినెట్గా దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మనం రకరకాల ఈవెంట్ చేస్తాం. మన కళామంత్రి సినిమా ఇండస్ట్రీ పుట్టినరోజు మిత్రులు అన్నయ్య భరద్వాజ్ గారు చెప్పినట్టు డెఫినెట్గా ఇది నెక్స్ట్ దీంట్లో మాట్లాడి ఈసీలో నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత ఘనంగా చేయాలనేది ఆలోచించి నా ఒక్కరిది కాదు అందరితో మాట్లాడి, ఎందుకంటే మోహన్ గౌడ్ గారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే మనం అందరూ నేను మోహన్ గౌడ్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను. ఎందుకంటే తను చిన్న నిర్మాత అయినా పెద్ద మనసుతో అందరికీ అవార్డ్స్ ఇచ్చి సన్మానం చేయాలి, ప్రతి ఒక్కరిని గుర్తింపు తీసుకురావాలని తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు థింక్ బిగ్ అన్నట్టుగా ఆయన చాలా బిగ్గా థింక్ చేసి నాకు 2-3 సార్లు పిలిచారు. నేను అప్పుడు లేక రాలేదు. ఈసారి చెప్తే తప్పనిసరిగా వస్తాను. అది మంచి కార్యక్రమం. డెఫినెట్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు అడిగినట్లు నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో అందరినీ ఒప్పించి ఘనంగా చేద్దాం వాళ్ళ భాగస్వామ్యంతో. ఇది ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన పాపులారిటీ ప్రజలందరూ ఆదరించారు కాబట్టి ఎంత పెద్ద కోటేశ్వరున్నా సినిమా యాక్టర్ అంటే గ్లామర్ మీరు అందరూ ఆదరించారు కాబట్టి. పొలిటీషియన్ ఎక్కడికైనా వెళ్ళినా పవర్తో విష్ చేస్తారు, ఎక్కడికైనా ఉంటుంది. అలానే సినిమా యాక్టర్ ఎక్కడికి పోయినా వాళ్ళ ఫేస్తో ఆప్యాయంగా పిలిచి వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తారు. అటువంటి గొప్ప కళాకారులు ఇచ్చిన వరం. డెఫినెట్గా మనల్ని చాలా మంది ఫాలో అవుతారు కాబట్టి మనం మన నడవడి కానీ లేకపోతే మనం ఏం చేసినా సరే నలుగురి మీద ఈ ప్రభావం ఉంటుందని దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచి మాటలు నలుగురు చెప్తే ప్రతి ఒక్కరి మనసులో వెళ్తుంది. డెఫినెట్గా సమాజం బాగుండేదాన్ని కూడా మనం తోడ్పడాలి. ఇందాక చెప్పినట్టు రకరకాల షార్ట్స్ తీసి ప్రతి ఒక్కరు పాపులర్ అవటం తప్పులేదు, కానీ మన బాధ్యత అనేది ఉండాలి. ఎందుకంటే భయం వేస్తుంది చూస్తుంటే సొసైటీలో కానీ ఎక్కడైనా. అలానే ఇందాక చిన్నపిల్లలు కూర్చోడి అన్నీ చూశారు. మన మనరాలు కూడా మన శ్రీశైలంలో పరిసరానికి ఇచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళ పిల్లల్లో వాళ్ళ యొక్క భావన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే సాక్షాత్ ఆ దేవుని యొక్క ఇది కనపడుతుంది. అది విషయం అందరికీ నమస్కారం పెడుతున్నాను. మీరందరూ బాగా రావాలి. వాటిని మనం ప్రోత్సహించి మన సనాతన ధర్మాన్ని కనుక మనం తీసుకెళ్ళగలిగితే మనం అందరం హ్యాపీగా ఉంటాం. ఏదో సినిమాలో రకరకాలు చేసి మన సొసైటీని పాడు చేయకుండా సొసైటీలో మన పూర్వీకుల నుంచి మన వస్తున్న సాంప్రదాయాన్ని పెంపొందించడానికి ఉపయోగపడి ప్రతి ఒక్కరు అంతకుముందు సినిమాలో కూడా అంటే నో డౌట్ ఇది కమర్షియల్ సినిమా అవ్వచ్చు, కానీ పాత రోజుల్లో ఒక మెసేజ్ అనేది ఉండేది. మనం ఏం చెప్తున్నాం పైన ఇవాళ అది లేదు. ఆ మెసేజ్ అనేది కనుక మరి రాగలిగితే మనం అందరం బాగుంటాం, శాంతిగా ఉంటాం. అందరికీ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడికి ఎవరైతే వాళ్ళని సన్మాన గ్రహీతగా తీసుకున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇటువంటి మరిన్ని ప్రోగ్రామ్ చేయాలి. డెఫినెట్గా మీ చెప్పిన దాన్ని పరిశీలిస్తాం. నా చేతుల్లో లేదు, కానీ అందరితో మాట్లాడి తీసుకొస్తేనే అప్పుడు నాకు కూడా ఒక బాధ్యత ఉన్నట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.